రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది. ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరికి వచ్చే వరకు దాదాపుగా 2.5-3 గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిత్రుడు రోహిత్ గారు, తోటకూర జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు, అదేవిధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మిత్రులారా, ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది, కష్టం ఉన్నది. మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది 14 రోజులే. ఈ పార్లమెంటు నియోజకవర్గం 14 రోజులు కాదు, 14 నెలలు తిరిగినా అయిపోదు. ఏ గల్లీ ఎక్కడుందో, ఏ ఇల్లు ఎట్లుందో, ఎవరిని కలవాలనో తెలియని పరిస్థితి. అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి మద్దతుతోటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 14 రోజుల్లో 34 లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా 4 కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నెల నుంచి మనమేమో అల్లాటప్పగా రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 65 మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా, సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి
అట్లెట్లుంటది? 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడేవాడా నీ రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలవు బిడ్డ. గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం, విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. 12 మంది ఎమ్మెల్యేలను చీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు కాలినా, మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు. అందుకే ఇవాళ మేము వచ్చిన నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది, నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సునగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక, ఉపాధి లేక ఈరోజు ఊరికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం.